హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి క్లాస్ 2. ఇది పైపింగ్ నోజల్స్లో మీరు ఏ నోజల్స్ తీసుకుంటే మీకు బేసిక్లోనే కాదు, అంటే బిగినర్స్కే కాదు, ఇది బిగినర్స్ తర్వాత బిజినెస్ పర్పస్లో చేయాలన్నా కూడా మీకు సెటిల్డ్గా ఉండే నోజల్స్ ఏం తీసుకోవాలనేవి నేనైతే ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ముందుగా నిన్న క్లాస్ 1 అయింది. నిన్న వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి లాంగ్ వీడియోస్లో ఉంటాయి, వీడియోస్లోకి వెళ్ళారంటే మీకు క్లాస్ 1 అని ఉంటుంది. సో అది మీరు ఒకసారి చూడండి. అసలు బేసిక్ బిగినర్స్కి ఏం కావాలనేవన్నీ నిన్న క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి క్లాస్ 2. మీకు బేసిక్గా ఏమి యూజ్ అవుతాయో ఆ నోజల్ నెంబర్స్ మాత్రమే చెప్తున్నాను. సో మీరైతే ఈ నెంబర్స్ ఏ అయితే చెప్తున్నానో అది ఒక బుక్ పెట్టుకొని బుక్లో రాసుకోండి, సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు. అండ్ అలాగే నేను వీటిలన్నిటి నెంబర్స్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు నోజల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటిని ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నార్మల్లీ మనకి ఏంటంటే ఒక బ్రాండెడ్ కంపెనీ ఉందండి, నూర్ అనేది. సో నూర్ బ్రాండెడ్ కంపెనీలో మీరు తీసుకున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట ఈ స్టీల్. అండ్ అలాగే దీని క్వాలిటీ అన్నమాట చాలా హార్డ్గా ఉంటుంది. అదే ఎలాంటి బ్రాండెడ్ కాకుండా తీసుకున్నారంటే ఇది చాలా పల్చగా ఉంటుంది. దీని కటింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను గనక ఇది గట్టిగా ప్రెస్ చేస్తే ఫ్లాట్ అయిపోతుంది కూడా. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుందన్నమాట నూర్ కంపెనీ. నేను సజెస్ట్ చేసేది మీకు మోస్ట్లీ ఏంటంటే నూర్ బ్రాండ్ దొరికితే నూర్ బ్రాండ్ తీసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ చిన్న సైజువి కూడా చూడండి, ఇక్కడ మీకు నూర్ అని రాసుంది, నూర్ నెంబర్ 24 అని రాసుంది. సో నూర్ కంపెనీది అయితే మీరైతే తీసుకోండి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ నేను క్లాసెస్కి సంబంధించి ఏ నోజల్స్ తీసుకోమంటానో అవి మీరు ఒక బుక్ పెట్టుకొని దానిలో అయితే నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి 1M నోజల్. 1M మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన రోజెట్స్ అనేవి వేస్తాం కదా, ఆ రోజెట్స్ అనేవి ఈ 1M నోజల్తోనే వస్తాయండి. సో ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి మీ దగ్గర, 1M. అండ్ అలాగే ఇవి పెద్ద నోజల్స్ ఇప్పుడు చెప్తున్నాను, 1M. అండ్ అలాగే 2F అనేది ఎంత బాగా వచ్చాయో మీరు కూడా నా రెయిన్బో పైపింగ్ చూసుంటే వీడియో, దానిలో నేను వేసి చూపిస్తాను 2F అనేది. అండ్ 2Fతో పాటుగా 2Cతో వేసిన రెయిన్బో పైపింగ్ అయితే ఎంత వైరల్ అయిందో, 2 lakhs వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది, 1M, 2F అండ్ 2C. అండ్ ఇది వచ్చేసి మోదక్ షేప్, నా ఫేవరెట్ అనమాట, 9FT అనే నెంబరు. సో ఇది తీసుకున్నారంటే మీకు ఓపెన్గా ఉంటుంది, టీత్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మోదక్ షేప్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు గ్రాస్ నోజల్, మనకి గ్రాస్ ఎఫెక్ట్ ఫుట్బాల్ థీమ్ కానీ, లేదంటే ఏదన్నా మిక్కీ మౌస్ థీమ్, లేదంటే ఏదన్నా డాగ్ షేప్, లేదంటే పాండా లాంటివి ఏమైనా ఫర్ ఉన్న ఫేసెస్ చేయాలన్నా కూడా మనం గ్రాస్ నోజల్ని యూజ్ చేసి కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ చిన్న వాటిల్లో వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లీఫ్ నోజల్. చూడండి షేప్ మనకి ఏంటంటే ఇది వీ షేప్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక్క చిన్న వీ కట్ కూడా ఉంది, రివర్స్ వీకి చిన్న వీ కట్ అయితే ఉంది. ఇది వితౌట్ నోజల్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను నేర్పిస్తాను. కాకపోతే ఇది లీఫ్ నోజల్ అనమాట, దీనికి ఎలాంటి నెంబర్ అయితే ఇవ్వలేదు. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది పెద్దది, దానిలోనే నా దగ్గర చిన్నది కూడా ఉందన్నమాట. చూడండి ఇది వచ్చేసి చిన్నది, ఇది ఓపెన్ అయితే ఎక్కువ ఉంది కదా, ఓపెన్ తక్కువది కూడా ఉంది, చూపిస్తున్నాను. నూర్ వచ్చేసి 17 అండి, నూర్ నెంబర్లో 17 నెంబర్ అనేది మీరు తీసుకున్నారంటే మీకు లీవ్ డిజైన్ వేసుకునే నోజల్ అయితే వచ్చేస్తుంది, నూర్ 17. ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వేస్తాను. ఇది వచ్చేసి నార్మల్గా అన్బ్రాండెడ్ అండి కంపెనీ, దీనికి ఎలాంటి నెంబర్ లేదు, కానీ స్మాల్ స్టార్ నోజల్. ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే బార్డర్స్ వేసుకోవడానికి. మోస్ట్లీ నేను బార్డర్స్లో నెంబర్ 14 అండ్ 28 అని చెప్తాను కదా, 21
ఇది వచ్చేసి 21 ఫ్రెండ్స్. దీని టీత్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి చూడండి, అండ్ అలాగే మధ్యలో హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఇది మోస్ట్లీ నేను ఎక్కడ అంటే బోర్డర్స్కి యూస్ చేస్తాను, పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వేయాలన్నా కూడా యూస్ చేస్తాను. అండ్ అలాగే దీనిలో నెంబర్ 14 ఈ రెండిట్లకి గల తేడా చూడండి. ఇది టీత్ ఎక్కువ ఉంది, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది 21. ఇది టీత్ అనేది కొంచెం తక్కువ ఉంది, అలాగే మధ్యలో హోల్ అనేది తక్కువ ఉంది. సో డిఫరెన్స్ ఇదే రెండిట్లకి మధ్యలో. బాగా చిన్న కేక్స్ చేసేటప్పుడు మీరు నెంబర్ 14 అనేది పట్టుకోండి. కొంచెం పెద్ద కేక్స్ బోర్డ్ సైజ్ పెద్దగా ఉందన్నప్పుడు మీరు నెంబర్ 21 అనేది తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి యూ షేప్లో ఉంది చూడండి. ఇది వచ్చి నూర్ 24 అనేది యూ షేప్లో ఉంది, రివర్స్ యూ. దీంతో కూడా మనం చాలా ఫ్రిల్స్ అంటే బార్బీ డాల్ కేక్స్ అవి చేసేటప్పుడు ఫ్రిల్స్ అవి వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి బాగా పనికొస్తుంది. అండ్ ఈ నోజల్ వచ్చేసి మీకు డాల్ కేక్స్ మీద ఫ్రిల్స్ వచ్చేటట్టు ప్యాటర్న్ వేయాలన్నప్పుడు ఈ నోజల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తే మీరు ఫ్రిల్స్ అనేవి మీకు చాలా బాగా వస్తుందన్నమాట. రఫెల్స్ అంటాం కదా, రఫెల్స్ ఎఫెక్ట్ రావడానికి ఈ నోజల్ యూజ్ చేస్తాం. దీనిలో మీకు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇది ప్లెయిన్గా ఉన్న కట్ తీసుకున్నాను. మ్యాక్సిమం చూడండి మనకు నోజల్ ఎంత ఉందో దానిలో 3/4 క్వాంటిటీ వరకు మనకి డిజైన్ కట్ అనేది ఇచ్చేసారు. సో మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే మనం ఫిల్ చేసుకుంటాం. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని కూడా యూస్ చేసి ఎలా కేక్స్ తయారు చేయాలనేది నేను వీడియో అయితే వేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ నోజల్స్ అనమాట. అందులో మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఇది R11 రోజెస్. నార్మల్గా మనం స్టాండ్ పైన వేస్తాం కదా ఫ్రెండ్స్, రోజ్ నెయిల్ పైన. ఆ రోజ్ నెయిల్ పైన వేసేటప్పుడు ఈ R11 అనేది తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ రోజెస్ అనేవి వస్తాయి. సో దీంతో రోజెస్ వేయచ్చు, అండ్ అలాగే మనం 3 పెటల్ లీవ్స్, 5 పెటల్ లీవ్స్, అండ్ అలాగే మనం డాల్ కేక్ని తయారు చేసేటప్పుడు కూడా డాల్ మీద కూడా మనం దీన్ని యూజ్ చేసి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్, సన్ఫ్లవర్ నోజల్ అని అంటారు దీన్ని, లేదంటే టులిప్ ఫ్లవర్స్ లాగా కూడా వస్తాయి చూడండి, రివర్స్ యూలో ఉంటుంది. దీని నెంబర్ వచ్చేసి 15, నూర్ 15. సో దీంతో కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. మన ఛానల్లో ఇప్పటికే 3 to 4 వీడియోస్ అయితే వేశాను. ఇకపైన కూడా మీకు దీంతో క్లారిటీగా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా మెల్లిగా ఫ్లవర్స్ అనేవి ఎలా తయారు చేయాలనేది కూడా తీసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైప్ 2 నోజల్స్ వచ్చేసరికి మీకు రష్యన్ నోజల్స్ అనమాట. ఈ నోజల్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ కటింగ్ అనేది ఈ భాగంలో అంటే కింద భాగంలో మనం మాత్రమే ఉంటుంది కటింగ్. ఇక్కడ డిఫరెంట్ మీకు కటింగ్స్ అనేవి వస్తాయి. అండ్ దీని హైట్ చూడండి ఇంత ఉంది. దీనిలో మీకు ఇంతవరకు వచ్చే స్మాల్ రష్యన్ నోజల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇది పెద్ద రష్యన్ నోజల్ అనమాట. మీ ఇష్టం, స్మాల్ది తీసుకున్న పర్వాలా, లార్జ్ తీసుకున్న పర్వాలా, కానీ రష్యన్ నోజల్తో వర్క్ చేయడం చాలా కష్టం అనమాట. అండ్ దీన్ని కూడా యూస్ చేసి ఎట్లా తయారు చేయొచ్చు అనేది మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి బెలూన్ నోజల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే దాని టిప్ భాగంలో వచ్చేసి ఇలాగా బెలూన్ లాగా రౌండ్ స్పిరికల్ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ స్పిరికల్ షేప్ ఎంతవరకు అయితే ఉంటుందో దానికి మాత్రమే మనకి ఇలా ప్యాటర్న్స్ అనేవి ఇస్తారు. ఇది వచ్చేసి చూడండి రంపపు కోతలాగా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కట్ అనమాట, కట్ చేసి ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి జిగ్జాగ్ కింద ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి జిగ్జాగ్కి పైన ఎలాంటి డిజైన్ లేదు, ఇది సాఫ్ట్గా ఉన్న దానికి మాత్రం పైన డిజైన్ ఇచ్చారు. ఇవి మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే వీటిని యూస్ చేస్తే చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈ మోస్ట్లీ కప్ కేక్స్ పైన యూస్ చేస్తాం. సో ఇప్పుడైతే మీకు 3 టైప్స్ ఆఫ్ నోజల్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చెప్పేశాను. అండ్ నేను తీసుకోమన్న నోజల్స్ వచ్చేసి మీకు 1M, R11 అండ్ 2F, 2C, 9FT, నూర్లో నెంబర్ 14, నెంబర్ 21, అండ్ అలాగే నెంబర్ 24 అండ్ నెంబర్ 15 అనమాట, నెంబర్ 17. ఇవి మాత్రమే తీసుకోండి. ఇవి తీసుకుంటే మీకు మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. సో దీన్ని ఎక్కడెక్కడ ఎట్లా యూస్ చేయాలనేది అయితే మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను. హలో,
సో వీడియో అయితే చూసారు కదా, మీకు నాజల్స్ ఏ నాజల్స్ ఎట్లా ఉంటాయి 3 టైప్స్ చూపించాను కదా ఫ్రెండ్స్. వాటిలో వచ్చేసి ఒకటి నార్మల్ నాజల్స్ అండ్ ఒకటి రష్యన్ నాజల్స్ అండ్ ఇంకొకటి బెలూన్ నాజల్స్. సో వీటిల్లో మీకు మోస్ట్లీ మనం ఎక్కువ యూజ్ చేసేది నార్మల్ నాజల్స్. సో దీంట్లో బెస్ట్ కంపెనీ వచ్చి నూర్ అనే బ్రాండ్లో నుంచి మీరు తీసుకున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అండ్ అలాగే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. దాని కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఇస్తారు కాబట్టి సో మనకి ఎక్కడా కూడా అటు ఇటు అవ్వకుండా ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఓన్లీ నూర్ బ్రాండ్ని మాత్రమే తీసుకోండి. ఇవి మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మీ దగ్గరలో ఉన్న బేకరీ రా మెటీరియల్ షాప్స్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర నోజల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా కోంబో తీసుకోవద్దండి. ఇది వచ్చేసి నేను కోంబో అనేది మీకు ఇట్లాగా ఒక ఇది వచ్చేసి నోజల్దే అనమాట. సో ఇట్లాగే కనిపిస్తూ ఉంటుంది, వీటిలో పెట్టేసి ఉంటాయి. సో కోంబో తీసుకోవద్దు. ఇది వచ్చేసి నేను పాతది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి నా దగ్గర ఉన్న నోజల్స్ని జస్ట్ నేను ఇలా డిస్ప్లే పెట్టుకున్నాను అంతేగాని ఇది కోంబో కాదండి. సో మీకు మరీ చెప్తున్నాను, కోంబో అస్సలు తీసుకోవద్దు. కోంబో మీరు తీసుకున్నారంటే జస్ట్ 1 or 2 నోజల్స్ మాత్రమే మీకు యూజ్ అవుతాయి. సో మిగతావన్నీ కూడా మీకు వేస్ట్ అవుతాయి అనమాట. సో అందుకే నేను ఏ అయితే నెంబర్స్ చెప్తున్నానో అవి నూర్ బ్రాండ్లో తీసుకోండి. మీకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి తీసుకుంటే మీకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే పెద్ద నోజల్స్ అని చెప్పాను కదా, అంటే లైక్ 1M నోజల్ ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు 80 రూపీస్ 60 రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి. అలాగే స్మాల్ వన్ చూపించాను కదా, లైక్ 21, 14, 17 ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు 30 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలోనే ఉంటాయి. సో బడ్జెట్ అనేది చాలా తక్కువగానే ఉంది కాబట్టి నేను ఏ నెంబర్స్ చెప్పానో అది మాత్రమే తీసుకోండి. సో కంటిన్యూస్గా మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ మనం 4K ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలి. అండ్ అలాగే ఈ వీడియోస్ను కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి, సో దట్ ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్కి రీచ్ అవుతుంది. సో ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు విప్పింగ్ క్రీమ్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి, విప్పింగ్ క్రీమ్ మీద ఉన్న నాలెడ్జ్ అంతా మీకు ఇస్తాను. నేను వేరే వాళ్ళలాగా 3rd క్లాస్లోనే కేక్ బేక్ చేసి మీకు ఐసింగ్ అయితే నేర్పించను. మీకు ముందు నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటాను. చిన్న సైజు నుంచి ఎప్పుడు కూడా మనం చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్కి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో నేను క్లాసెస్ తీసుకున్నా కూడా నా పద్ధతి ఇదే అనమాట. సో మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాక అప్పుడు క్లాసెస్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అంటే మీకు ఓటీజీ అంటే ఏంటి, అవెన్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కడాయిలో కూడా చేయడం ఎలా అనేది కూడా నేర్పిస్తాను. సో మన షార్ట్స్ కూడా మిస్ అవ్వద్దు. షార్ట్స్ కూడా ఇప్పటి నుంచి మీకు నాలెడ్జ్ రిలేటెడ్ షార్ట్స్ మాత్రమే వేస్తున్నా, అంటే మన క్లాస్కి యూస్ఫుల్ అయ్యే షార్ట్స్. సో షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే మెయిన్ వీడియోస్ కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు.